ఆయన పాదాల దగ్గర ఈ శరీరం వదిలిపోవాలి. అది నా కోరికలు ఉంటే మరి అది తీరుస్తారో లేదో నా జన్మ అదృష్టం అది. కానీ ఎప్పటికైనా ఈ శరీరం ఇక్కడ ఉండదు, ఎక్కడ పోయినా ఇక్కడ ఉండదు. ఈ శరీరానికి స్థానం ఇవ్వమని చెప్పి సెక్రటరీగా ఈరోజు కోరుతున్నాను ఇక్కడ నేను. దేనికైనా సరే అది నా కోరిక ఏంటంటే మీరు ఈ శరీరం తర్వాత కూడా ఈ కార్యక్రమాలను కొనసాగిస్తూ భరద్వాజ మాస్టర్ అంతటోని కాకపోయినా, అంతటి స్థానం నాకు లేకపోయినా, ఆ స్థాయిలో కాకపోయినా కనీసం కొంతకాలం ఈ తరం ఉన్నంత వరకైనా సరే ఈ కార్యక్రమాలని సంవత్సరానికి ఒక్కసారి అయినా సరే ఇట్లా మీరందరూ కలిసి ఈ శరీరాన్ని గుర్తు చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని గుర్తు చేసుకుంటూ ముందుకు నడుపుకుంటూ వెళ్ళవలసిందిగా మిమ్మల్ని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందుకోసమే పెట్టింది. నేను ఎవరినే మర్చిపోను, నేను ఎవరిని ఒక్కసారి గుర్తుపెట్టుకుని నా అనుకుంటా మర్చిపోను నేను. అది కాబట్టి ఇక్కడ ఒక్కరోజు సేవ చేస్తున్నా సరే నా మనసులో తగ్గిపోతే వాళ్ళ జీవితకాలంలో నాకు గుర్తుంటారు. వీళ్ళు పలానప్పుడు ఇక్కడ బాబా గారు సేవ చేస్తారు వీళ్ళు, కాబట్టి వీళ్ళు నా సేవకులు అని. కాబట్టి ఇప్పుడు వచ్చిన వాళ్ళలో పావు అంటే ఇంకా 30 మంది ఉన్నారు. ఏది నాకు మొదటి నుంచి సేవాపరంగా సేవ చేస్తూ నన్ను ఇంత స్థాయికి తీసుకురావడానికి కారకం వెనక ఉన్న వ్యక్తులు ఇంకా 30 మంది ఉన్నారు. వాళ్ళందరూ రాలేకపోవచ్చు, కానీ వాళ్ళందరికీ కూడా మీ తరపున వాళ్ళందరికీ కూడా ఈరోజు ఇక్కడ ఈ బాబా గారి యొక్క దివ్య అనుగ్రహం ఎక్కడున్నా సరే అంది మంచి స్థాయిలో అందరూ ఉండాలని చెప్పి మీరందరూ కూడా ఇంకా మంచి స్థాయికి పోయి ఉన్నతమైన స్థితిలో మీ ద్వారానే భవిష్యత్తులో ఈ సంస్థ కొంతమంది జరిగిపోతూ ఉండాలి, జరగాల. ఎందుకంటే మీరు మంచి నుంచి ఉన్నత స్థాయిలో ఉద్యోగాలు చేసుకొని మంచి స్థాయి అభివృద్ధి చెందుంటే మీరు చేసేటువంటి ఆ ఉద్యోగాల నుంచి కానీ మీరు సంపాదించే సంపన్నుల నుంచి కానీ ఒక పైసా బాబా కేటాయించి మీరు చేస్తే ఎన్ని తరాలన్నా సరే ఈ సంస్థ అభివృద్ధి పొందాలని కానీ తక్కువ స్థాయిలో ఉండదన్నమాట. కాబట్టి మీరందరూ కూడా ముందు మంచి స్థాయిలోకి వెళ్ళి ఆ స్థాయిలో మీ శక్తి వంచన లేకుండా సేవ చేసుకుని బాబా గారికి సంస్థ సహకరిస్తూ ఉండండి. నేను ఇప్పుడు ఏం చెప్పినా మీకు అర్థం కాదు, ఎందుకంటే లోపల ఒక ఆలోచన ఉన్నది మనందరికీ తిన్న తర్వాత మాట్లాడుకునే ఏదైనా. కాబట్టి మీ అందరికీ సెండ్ ఆఫ్ పార్టీలు గుర్తుపెట్టుకోండి, జాగ్రత్తగా తెలుసుకోండి. ఒత్తిడి ఉండాలి. ఆయన ఒక దేవుడు, ఆయనకి దేవాలయం ఉంటుంది ఇక్కడ, అది గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుతూ ఉంటాను. ఏ నాటికి అందరూ మన దేవుడుగా చూస్తున్నాం, ఆయన దేవుడుగా ఇక్కడ ఈ ప్రదేశంలో ఉంటాడు. అది మేము మనస వాచాకరణ ప్రామిస్ చేస్తూ కార్యక్రమం ఇంత దూరంగా జరగడానికి సహకరించినటువంటి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ ఉన్నా. ఇప్పుడు ఈ మీటింగ్ ఇంతటితో ముగించడం జరుగుతుంది. అందరూ ప్రసాదం తీసుకుని అన్న ప్రసాదం ఏదో పెట్టించాల్సిన స్వామి వారు ఆకలితో ఉన్నారు. పిల్లలు ఎవరైనా వచ్చి మాట్లాడండి నాన్న. అందరికీ చెప్పండి, ఇందులో ఎవరు పెద్దవారు చిన్నవారు లేదు. భగవంతుని దృష్టిలో అంతా సమానమే. సూర్య కిరణాలు అందరి మీద ఒకటి కనబడితే పల్లకి పాడుస్తున్నాం పల్లకి కోటి ఇంకో గాలి విన్నాడు దశలు పెద్దయిన ఆయన పేరేంటి? పేరు పేరున ధన్యవాదాలు సమర్పించుకుంటూ చిన్న స్వామి మనందరూ శ్రీవారు మనం ట్రాన్స్ఫార్మ్ గారు మాట్లాడుతున్నాం.
ఇక్కడ ఉన్నటువంటి చిన్నపిల్లలకు కానీ అలానే గురుతులకు కానీ నా సహోదరులందరికీ కూడా ధన్యవాదాలు.